నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలమే ప్రభు మనతో మాట్లాడుతూ, మనను తృప్తిపరుస్తూ, మనను ధైర్యపరుస్తూ, మనను అన్ని విషయాల్లో కాపాడుతూ, భద్రపరుస్తూ నడిపిస్తున్నాడు. ఎందుకు? ఉదయకాలమే ఆయన మాటలు వింటున్నావు కాబట్టి, ధ్యానిస్తున్నావు కాబట్టి, ఆ మాటలు పట్టుకుంటున్నావు కాబట్టి దేవుడు నీకు, నీ కుటుంబానికి తోడే ఉన్నాడు. నీ కంచె వేస్తూ ఉన్నాడు. అపాయం ఏమీ రాకుండా నిత్యము తన రెక్కల నీళ్ళలో నేను నడిపిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడు కదా. ఉదయకాలమే ఈ మాట రిసీవ్ చేసుకోండి, ఆ ప్రకారంగా మంచి తీర్మానం తీసుకోండి. ప్రభు ఇంకా అన్ని విషయాల్లో గొప్ప సహాయం మీకు అనుగ్రహిస్తాడు. చదువుకున్నాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. దేవునికి స్తుతి కలుగును గాక. మితముగా, మన దేవుని నమ్మిన తర్వాత మునుపటి వలె గడగడగడ మాట్లాడకూడదు. ఎందుకంటే మన మాటలు ఎంత కొద్దిగా ఉండాలంటే బైబిల్లో రాయబడింది, మీ మాటలు కొద్దిగా ఉండాలి, ప్రార్థన ఎక్కువగా ఉండాలి, ఆరాధన ఎక్కువగా ఉండాలి, దేవుని సేవలు ఎక్కువగా ఉండాలి. మన నోటి మాటలు చాలా తగ్గించుకోవాలి. ఏ మాటలుగా ఉండాలి మన మాటలు? పరిశుద్ధ ఆత్మతో కూడిన మాటలుగా. చూడండి, అపోస్తులు ఆ మేడగదిలోకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ ఆత్మ వారిని అందరిని ఆవరించిన తర్వాత మునుపటి స్వభావం వారికి మార్చబడి, మునుపు ఉన్నట్టుగా ఇప్పుడు వారు లేరు. మునుపు ఉన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు గొడవ పడట్లేదు, కోపగించుకోవట్లేదు. ఆ మాట ఈ మాట మాట్లాడి ఎదుటి మనిషిని బాధ పెట్టే విధంగా వాళ్ళ స్వభావం లేదండి. ఎందుకు? వాళ్ళ మాటలు ఎట్టున్నాయంటే కొద్దిగా అయిపోయి. ఎలాంటి మాటలు? దేవునితో కూడిన మాటలు, పరిశుద్ధ ఆత్మ దేవుని స్వభావం కలిగిన మాటలు. ఆ మాటలతో వాళ్ళు దేవుని ప్రకటించడం ప్రారంభించారు. పాత స్వభావం అంతా కొట్టేయబడింది. ఇప్పుడు ఎలాంటి స్వభావం అంటే వాళ్ళు మాట ఎత్తితే యేసయ్య, మాట ఎత్తితే దేవుని ప్రకటిస్తున్నారు, మాట ఎత్తితే దేవుణ్ణి ఆరాధించడం, ఇంకా వేరే మాటలు లేవండి. ఈరోజు మన కుటుంబంలో దీవించబడకపోవడానికి కారణం ఏంటంటే మన నోటి మాటలే ఉండొచ్చు. కొంతమంది ఇంకా ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మాట్లాడమన్నా మాట్లాడుతూనే ఉంటారు. వారు ప్రార్థన చేయరు, ఆరాధించరు, దేవుని స్తుతించరు. దేవుడు నీ విషయంలో నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవించాలంటే మనం దేవుని మాట విని మంచి తీర్మానంతో నడిపించబడాలి. అప్పుడు దేవుడు నీకు వద్దన్న నీ ఇంటికి దీవెన, ఆశీర్వాదం, సమాధానం, సమృద్ధి అన్ని నీ ఇంటికి పంపిస్తూనే ఉంటాడు. ఎప్పుడు? మాట ప్రకారం తీర్మానం తీసుకున్నప్పుడు. నేను ఇలాగుంటాను నాయన, ఈ వాక్యం ప్రకారం నడుస్తాను ప్రభు అని దేవునితో ఒక మాట చెప్పుకొని ఒప్పుకోలు చేసుకున్నప్పుడు నీ జీవితంలో ఎనలేని కార్యములు, గొప్ప కార్యములు, ఆయన ఆశ్చర్య కార్యములు చేయడానికి సిద్ధంగా ఉండడం. ఎప్పుడు? మనం మార్చబడ్డం, మంచి తీర్మానం తీసుకున్నప్పుడు దేవుని ఆశ్చర్య కార్యములు నీ కుటుంబంలో జరిగించబడ్డాయి. అందుకే అపోస్తలులు గొప్పగా వాడబడ్డారు. వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు నీడబడితే స్వస్థతలు, వాళ్ళు ముట్టుకున్న స్వస్థతలు, వారి మాట చెప్తా ఉంటే శక్తివంతంగా ఉంది వారి మాట. వారి మాట చెప్తా ఉంటే అద్భుతాలండి. అంత శక్తివంతంగా మార్చబడడానికి కారణం ఏంటంటే వాళ్ళ మాటలు కొద్దిగా. ఈరోజు నీ మాటలు కొద్దిగా ఉండాలా, ప్రార్థన ఎక్కువగా ఉండాలా, స్తుతి ఎక్కువగా ఉండాలా, ఆరాధన ఎక్కువగా ఉండాలా. తద్వారా ప్రభుని అద్భుతంగా ఆశీర్వదిస్తాం. ఈ మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో, దేవుడు నిన్ను దీవించబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు ఆయన నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించుగా. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఈ మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకొని ఆ ప్రకారంగా నడిపించినాయి. రేకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉంది. చేయబోనుకొని ప్రతి ప్రయత్నం సఫలం చేయండి. స్కూలుకు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉంది. ప్రతి శోధన నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు. ప్రతి సేవను, ప్రతి సేవకులను దీవించి గొప్పగా వాడుకొని ప్రతి బిడ్డలను ప్రభువా నీ రెక్కల నీలో నడిపించమని, అన్ని విషయాల్లో నీ కాపుదల, భద్రత అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో గొప్ప దీవెనలు అనుగ్రహించునుగా. ఆమేన్.